మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీపై హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు కామెంట్స్ కు జూపల్లి రీకౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీలో 200 మీటర్లు తవ్వారని, మిగతా పనులను ఎందుకు వదిలేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. తక్కువ లాభం వస్తుందనా లేక ఎస్ఎల్బీసీ పూర్తయితే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని ఎస్ఎల్బీసీ పనులు వదిలేశారా? ఈ 3 ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తులని రాజకీయంగా వాడుకుంటున్నారని బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ ఖర్చులతో పూర్తయ్యే ఎస్ఎల్బీసీని ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది, ముఖ్యమంత్రి దానికి ఒక విలువ ఉంటుంది, మంత్రికి విలువ ఉంటుంది. ఇంకా అట్లా పనిచేసిన వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, విలువ ఉంటుంది. అంటే ఆప్టిమం యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాలా, వాడకపోతే తప్పవుతుంది. ఇవి ఎన్నిసార్లు అంటే రెంట్ అంతే సంవత్సరం కట్టేది. సరే డీజిల్ కాస్ట్ కావచ్చు, అదేదో పాపం చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బీసీ టన్నల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా. మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదానికి సమాధానం చెప్పంటున్నా. ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా. ఏమని? మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా, ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెట్టిన పూర్తి చేసి ఉంటే 10 సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చిందో ఆ తర్వాత ఏర్పడ్డదేమో. మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనొచ్చు కదా, కానీ అనను. నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. మీరు దీన్ని పెండింగ్ పెట్టి ఇవాళ దీన్ని అసలు అందుకే ఈ ఎస్ఎల్బీసీ పైన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదు అన్న. హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొన్నదాకా మా దానిలోనే ఉన్నాడు అని, ఆయన కూడా నాతో పాటు దానిలోకి వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో, ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో ఆ లక్ష్యం నెరవేరలే, వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే.